అందరికీ ప్రైజ్లాడండి. మరి ఖమ్మం ప్రాంతంలో మిషనరీగా ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన ఎఫ్రాయిమ్ అనేటటువంటి సహోదరుడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు రావడం జరిగింది. వచ్చి తల్లిగారు ఒక నిరీక్షణతో కూడినటువంటి సాక్ష్యం మరి అక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడారు. మరి ఆమెగారు చెప్పిన సాక్ష్యం ఏంటంటే, నా కుమారుడు దేవునితో కూడా ఉండడానికి వెళ్ళాడు. మరి ఏదో ఒక రోజు నేను కూడా అక్కడికి వెళ్తాను. నేనైతే యోబులాగా చెప్తున్నాను, నాకు సమస్తము దేవుడిచ్చాడు, దేవుడే తీసుకుని పోయాడు, దేవుని నామానికి స్తుతి కలుగును గాక అని చెప్తూ ఆ తల్లిగారు ఎంతగానో ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యం చెప్పారు. మరి అందరితో అక్కడ కూడి ఉన్న వారితో చెప్పిన విషయం ఏంటంటే, ఏదో ఒక రోజు మనం అందరం కూడా దేవుని దగ్గరికి వెళతాం, మరి మనం అందరం కూడా అక్కడ కలుస్తాం. కాబట్టి విశ్వాసంలో మీరు బలంగా ఉండండి అని ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యం చెప్పారు. ప్రత్యేకంగా తల్లికి వందనాలు. మరి వీడియో పెడుతున్నాను, మీరు కూడా చూడండి. ఆయన ప్రభు దగ్గర ఉన్నాడమ్మా. ఏం మనం ఆడవలసిన అవసరం ఏం లేదు. మీరు ఆయన ఎంత ప్రేమిస్తున్నారో నాకు ఇప్పుడు అర్థమవుతా ఉంది. నిజంగా ఆయన దేవుని పని చేశాడని నేను నమ్ముతున్నాను. మనం ఒకటే నమ్మాలి, ఆయన ప్రభుతో ఉన్నాడు. నేను నమ్ముతున్నాను ఆయన ప్రభుతో ఉన్నాడని. నేను ఒక మాట చెప్తున్నాను, యోబు చెప్పినట్టుగా, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను. నేను ఒకటే నమ్ముతున్నాను, నేను కూడా ఒక రోజు తీసుకోబడతాను, నా కొడుకు నేను అక్కడ చూస్తాను. కాబట్టి మీ అందరికీ కూడా చెప్తున్నాను, ఇక్కడ స్థలం కాదు మనకు, అక్కడ స్థలం ఉంటే అది గొప్ప, అది దేవుడు మనందరికి ఇచ్చును గాక.